అందరికీ వందనాలు. దేవుని మాటల్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, అది సమృద్ధిగా కలగాలి అని అంటే, ఆ ప్రవేశం భూమి మీద తన జీవితం ఆ ప్రదేశానికి సంబంధించిందిగా, అంటే దేవునితో ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఆ జీవితం ఈ భూమి మీద జీవించగలిగినప్పుడే వ్యక్తి దేవునితో సదాకాలం జీవించే జీవితానికి అర్హుడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అందులో భాగంగా పేతురు రాసిన పట్టికలో మొదటి అధ్యాయము 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమను గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. భక్తి యందు సహోదర ప్రేమలో మనం పోయిన వారం ఒక 5 విషయాలని నేర్చుకోగలిగాం. నిజానికి భక్తి యందు సహోదర ప్రేమ అనంటే, దేవునిని ప్రేమించే మంచి మనసు అందరిలో ఉంటుంది. ఆ ప్రేమించే మనసు మన పొరుగువాణిని ప్రేమించగలిగిన స్థాయికి ఎదిగినప్పుడే అది నిజమైన భక్తిగా పరిగణించబడుతుంది. అలాంటి భక్తి మనం కలిగి ఉన్నప్పుడే మన భక్తి యందు సహోదర ప్రేమ కలిగిన వారుగా మనం ఉండగలుగుతాం. అది నిజమైన భక్తి అని బైబిల్ కూడా హెచ్చరిస్తూ ఉంది. ఒక మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆఖరి వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటనే అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. మంచి భక్తి, లోపం లేని భక్తి, మచ్చలు లేని భక్తి ఏంట్రా బాబు అని అంటే, ఒకరి ఇబ్బందులు ఉండేటప్పుడు, ఒకరి అవసరతలు ఉండేటప్పుడు వారిని పరామర్శించుట, వారికి కావలసిన అవసరత తీర్చుట అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. అంటే మనం అనుకుంటాం భక్తి అంటే దేవుడికి కావలసినది, దేవుడికి నచ్చింది, దేవుడు ఆనందించేది మాత్రమే అని అనుకుంటాం. అయితే అవన్నీ ఒప్పిదమే అయినా ఆ ఒప్పిదం దేవుని కొరకు కాదు, కానీ దేవునితో పాటుగా మన సహోదరులు, మన పొరుగువారి పక్షంగా, ఒకరి అవసరతలో ఉన్నవారి పక్షంగా మనం చేసేది అని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా మనకి చెప్తా ఉంటుంది. మన పార్పురం చర్చి దగ్గర బయట వాటర్ ప్లాంట్ ఉంటుంది. వాటర్ ప్లాంట్ దగ్గరికి రకరకాల ప్రజలు వస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేటప్పుడు ఎలా అంటారంటే, అక్కడ మనకి రాము గారు అని ఆయన ఉంటారు. కొంతమంది వచ్చి ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, నేను కూడా ఒక్కొక్కసారి ఉంటాను కాబట్టి నాకు అది తెలుసు కాబట్టి చెప్తాను. ఏంటంటే వచ్చి ఏమంటారంటే, సరి కడిగేసి పట్టు అని కొంచెం రొబాబుగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వాటర్ ప్లాంట్ అంటే వాటర్ ఇస్తాడా, వాటర్ క్యాన్ కడుక్కొని ఇస్తాడా? వాటర్ ఏం చేస్తాడు? వాటర్ ప్లాంట్ అంటే మంచి వాటర్ నేను ఇస్తాను, ఆడేమో క్యాన్ మట్టితో తెచ్చి ఆ మంచి వాటర్తో కడిగేసి ఇవ్వమంటాడు. మంచి వాటర్ని అది చాలా ఫిల్టర్ అయ్యి చాలా వాటర్ బయట పోతుందని చుట్టూ మొక్కలకి పెడితే, మంచి వాటర్ దగ్గరికి వచ్చి ఆ నీళ్ళతో కడిగేసి మాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది లోపల మనకి? వచ్చినప్పుడు ఇంటి దగ్గర లాస్ట్లో ఆ అడుగు నీళ్ళు అందరూ వంపేస్తారు కదా, ఆ వంపేసే ముందు 4 గుల్లించలు ఎలా గుల్లించలో వంపేస్తే శుభ్రం అయిపోయి వస్తుంది కదా. వస్తుంది రాదా? వస్తుంది. పైగా వచ్చి సరి కడిగేసి పట్టు అని అంటే కోపం వస్తుందా రాదా? చెప్పండి మీరు. నాకైతే వస్తుందండి. నాకు కోపం వస్తుంది. నాకు చాలాసార్లు కోపం వచ్చింది. అంచుకొని సర్లే అని చేస్తూ ఒకసారి ఆయన ఉండగానే నేను ఉన్నాను. ఉంటే ఒక ఆయన వచ్చి సరే కడిగేసి పట్టు ఏటది అని అంటే, ఆయన ఏమన్నాడంటే, అలాగే సార్ కడిగేస్తాను పట్టేస్తాను అన్నాడు. ఆయన సోల్జరు, ఆర్మీలో పనిచేసిన ఆయన వచ్చాడు. కడిగేసి పట్టమనంటే సరే సార్, ఎస్ సార్ అని ఆయన నీట్గా కడిగేసి పట్టేస్తే నేను అడిగాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే మనకు కోపం వచ్చింది, ఈయనకి రాలేదు, మనకు దేవుడు తెలుసు, ఆయనకి తెలీదా
మనకంటే ఎక్కువ తెలిసినట్టు చేస్తున్నాడు అన్నట్టు నేను అడిగాను. రాము గారు, ఆ, ఆయన అలా అన్నప్పుడు మీకు కోపం ఏమి రాలేదా అని అడిగాను. అంటే ఆకాశం ఎలా చూసి ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నారంటే, ఇప్పుడు కాలు బాగలేని ఒక ఆయన వచ్చాడు అనుకోండి. నాకు ఒక ఉదాహరణతో చెప్తున్నాడు ఆయన, చూడండి. కాలు బాగోలేని ఒక ఆయన వచ్చాడు అనుకోండి. వస్తే మనల్ని కడిగేసి ఇవ్వమంటే మనం ఎలాగిస్తామండి అని అన్నాడు. అంటే సంతోషంగా ఇచ్చేస్తామండి, ఆయన కాలు బాగాలేదు కాబట్టి కడిగేసి ఇచ్చేస్తాం అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి మనం అలా ఇచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతాం? సేవ చేసామని ఫీల్ అవ్వా అని అన్నాడు. ఏదో చెప్తున్నాడు, ఏదో అర్థం అవుతుంది, ఫీల్ అవుతాం. ఎందుకు? కాలు బాగలేని ఆయన అడిగాడు, కడిగేసి ఇచ్చామంటే ఒక అర్థం ఉంటుంది అన్నాడు. సేవ చేసే హృదయం వ్యక్తిని బట్టి మారిపోకూడదు సార్ అన్నాడు. మీకేమైనా అర్థమైందా? సేవ చేసే హృదయం వ్యక్తిని బట్టి మారిపోకూడదండి. మారిపోతుందంటే అది సేవ చేసే హృదయం కాదండి అన్నాడు ఆయన, పెద్ద ఆయన. నాకు మైండ్ అంతా ఒకసారి ఇలా లాగినట్టు, ఏదో కరెంట్ షాక్ కొడితే లాగుతుంది కదా, అలా లాగినట్టు కూర్చొని 10 నిమిషాలు ఆలోచించానండి. ఇంత లోతైన దేవుని సంగతి ఈయన ఎలా అర్థమైంది? భక్తి అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి. ఆయన ఏంటనంటే, ఇది దేవుని మందిరం కాదు సార్, మనం దేవుని వారమని ఆయనకి ఎలా తెలుస్తుంది? మనం చేస్తున్న దేవుని సంబంధమైన పనుల ద్వారే వారు దేవుని చూడగలుగుతారు. అందుకు మరి ఇలా చేస్తున్నానండి, అందుకు మనకు సేవా హృదయం ఎలాంటోడున్నా మన హృదయం అలాగే ఉండాలండి అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. ఈరోజు ఒకసారి ఆలోచించండి. భక్తి యందు సహోదర ప్రేమ అంటే మన హృదయం దేవునికి ఎంత ఇష్టంగా మనం చేయడానికి ఇష్టపడతామో, మన సహోదరుడు, మన పొరుగువాడి పట్ల మన అంతే సేవా హృదయం కలిగిన వ్యక్తులుగా మనం బ్రతికినప్పుడే భక్తి యందు సహోదర ప్రేమ కలిగిన వారిగా మనం నడుచుకోగలుగుతాం, అలా బతకగలుగుతాం, అలా జీవించగలుగుతాం. కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి, నిన్ను రెచ్చగొట్టే సందర్భాలు ఉంటాయి, నిన్ను బయటికి వ్యతిరేకంగా నడిచే సందర్భాలు ప్రేరేపించేవి చాలా మన ముందుకు వస్తాయి. కానీ నీలో ఉండే ఆ సేవా హృదయం, సేవాభావం దేవుని ఎదుట ఎలా అయితే ఉంచుకుంటామో పవిత్రంగా, అలాగే ఎదుటిన్న వ్యక్తుల ఎడల కూడా మనం ఉంచుకోబద్దులమై ఉన్నాము అన్నట్టుగా ఆ వ్యక్తి వివరించాడు. పోయిన వారం మనం 5 విషయాలు నేర్చుకున్నాం కదా, ఈ వారం మరొక 5 విషయాలు నేర్చుకొని మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5 ఒకసారి మీకు చెప్పేస్తాను నేర్చుకుని. మొదటిది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయడానికి ఇష్టపడేది భక్తి యందు మనం చేస్తాం, అలాగే మన పొరుగువాడు కూడా చేయాలి. రెండోది, మనకు కష్టమైన ఇష్టంగా ఏం చేస్తాం? భక్తిలో చేయడానికి ఇష్టపడతాం, అలాగే మన సహోదరుల్లో చేయాలి. మూడోది, మనం ఖర్చు చేయబడడానికి మనం వెనకడు వేయకుండా ముందుకెళ్ళిపోతాం, అన్నీ కోల్పోవడానికి దేవునికి కాబట్టి, అలాగే సహోదరుడి విషయంలో చేయాలి. నాలుగోది నేర్చుకున్నాం, మనకు కలిగిన శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటాం, మన పొరుగువాడి విషయంలో కూడా అలా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఐదోది నేర్చుకున్నాం, మన ముందు ఉండే దూరం, ఎత్తు, లోయ, కొండ, ప్రతికూలతలు, ప్రమాదాలు ఇవేం చూడం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ప్రేమ దేవుడు చూడాలని ప్రయత్నం చేస్తాం. మన పొరుగువాడి విషయంలో, మన సహోదరుడి విషయంలో కూడా అలాగే చేయాలని మనం భక్తి యందు సహోదర ప్రేమలో నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు 6వది నేర్చుకుందాం. ఏంటనంటే 6వది, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ఆలోచనలు, మన కోరికలు పవిత్రంగా ఉంచుకుంటాం, ఉంటాయి. దాన్ని ఏమంటామంటే నిగ్రహం అంటాం. భక్తిలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ఆలోచనలు, మన కోరికలు, మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి? పవిత్రంగా ఉంటాయి. ఉంచుకోవడానికి మనం బోధించుకుంటాం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నావు, గుడికి వెళ్తున్నావు, మసీదుకి వెళ్తున్నావు, అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు అని నీకు నువ్వు బోధించుకొని ఆ ప్రదేశానికి వస్తాం. వచ్చి ఆ పవిత్రమైన నిగ్రహం కలిగిన శక్తితో మనం ఆ ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతాం. చాలా మన ఆలోచనలు కూడా క్రమపరుచుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచిస్తే ఒక సంఘటన చెప్తే మనకు అర్థం అవుతుంది. ఏంటనంటే, చర్చి బయట ఒకసారి మీటింగ్ దగ్గర, చర్చి బయట పార్కింగ్ దగ్గర ఒక ఆయనకి మరొక ఆయనకి చిన్న
చిన్న గొడవలా మారి అది చాలా పెద్ద అయిపోయిందండి. ఆయన ఇంక చర్చికి వచ్చానని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉన్నాడు. రకరకాల మాటలు, ఇంకా ఇంగ్లీషు, సాంస్క్రిట్, తమిళ్ అన్నీ కలిపి మాట్లాడేస్తున్నాడు ఆయన. భాషలు కాదు, బూతులు అన్నీ మాట్లాడేస్తూ చాలా ఇంక ఎవరికైనా కోపం వచ్చేద్ది. అలాంటిది తిడుతున్న వ్యక్తికి రాదా కోపము అని మాటలంటే? ఈయన కొంచెం మౌనంగానే ఆయన ఎదుటి నిల్చొని ఉన్నాడండి. నిల్చొని ఉంటే మరి ఇంకా ఈయన ఏం మాట్లాడుకో తెలియదు, ఏం అనకో తెలియదు. ఆయన కొంచెం శాంతించాడు. ఇద్దరు కలిసి లోపలికి వచ్చి చర్చిలో కూర్చున్నారు. అంత తిట్టి కూడా ఆయన చర్చికి ఎలాగ వచ్చాడు నాకు తెలియలేదు. కొంతమంది వస్తారు, ఎన్ని రకాలుగా ఎన్ని పని చేసినా దేవుడే మన లైఫ్. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్తోత్రం, సలాం, అటెండెన్స్, ఆమెన్, బయటికి వెళ్ళి మన రాజా కమాన్ అని చెప్పి మనకు నచ్చినట్టుగా బతుకుతూ ఉంటాం. అలాగే ఆయన ఇద్దరు కూడా వచ్చేసారు. వచ్చేస్తే అంతా అయిపోయింది. ఆయన బండి వేసుకొని వెళ్ళిపోయాడు. ఈయన ఉండేటప్పుడు మామూలు నేను అడిగాను, ఏమండి మిమ్మల్ని అన్ని మాటలు అన్నాడు, మీకు కోపం రాలేదా? కనీసం ఒక మాట కూడా అనలేదని అంటే ఆయన ఏమన్నాడంటే, దేవుని దగ్గరికి మనం వస్తున్నామండి, దేవుని గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు ఏమన్నాడు? అందరినీ ఆయన పోలికలో ఏమన్నాడు? అందరినీ ఆయన పోలికలో చేసుకున్నాను అన్నాడు. నన్ను తిడుతున్నాడంటే ఎవరిని తిడుతున్నాడు ఆ వ్యక్తి అని అడిగాడు నన్ను. ఎవరిని తిడుతున్నట్టు? దేవుని తిడుతున్నాడు. ఇప్పుడు నేను తిడితే ఎవరిని తిట్టాలి? ఆడికంటే బుద్ధి లేదండి, నాకు బుద్ధి లేదా అని అడిగాడు. ఈ ఆలోచనలు కొంతమందికి ఎలాగొస్తాయో ఎలా పుడతాయో తెలియదు. దేవుడు వారికి నేర్పిస్తాడేమో, దేవుడు వారి అంతరంగాన్ని బోధిస్తాడేమో. ఆయనలా మార్చుకోవాలని ఇష్టపడే వ్యక్తులతో దేవుడు నడిపించే పద్ధతి, దేవుడు నేర్పించే పద్ధతి చాలా స్పష్టంగా వారు అనుభవించగలుగుతారు. ఆయన ఏమన్నాడంటే, మరి మీరు అంత మౌనంగా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? అంతసేపు ఆయన వైపు చూస్తానంటే ప్రార్థన చేస్తున్నానండి. ప్రభువా, నీ దేవాలయాన్ని ఆయన పాడు చేస్తా ఉన్నాడు, ఆయనకు ఆ జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఆయన చేస్తున్న పని విషయంలో ఆయన క్షమించు ప్రభువా, అలాంటి బలహీనతలో ఉన్నాడు ప్రభా, నా సహోదరుని రక్షించు ప్రభా అని చెప్పి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నానండి. పొరపాటు నేను నవ్వుమోకం పెట్టినా ఆయన నన్ను ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటాడు, అందుకే కొంచెం మౌనంగా నా ముఖం పెట్టి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నానండి. నా సహోదరుడు కదా, నేను అలాంటి బలహీనతలోంచి వచ్చినోడ్నే, నేను కూడా అలా రెచ్చిపోయినోడ్నే, నేను కూడా అలా మాటలు పారేసుకున్నోడ్నే. ఈరోజు నా సహోదరుడు అలాంటి బలహీనతలు ఉన్నాడంటే నాకు బాధ వేసిందండి, అందుకు అతని కోసం ప్రార్థన చేశానండి అని చెప్పాడు. ఈరోజు ఆలోచించండి, మందిరానికి వస్తున్నామంటే పవిత్రంగా ఉండాలనే ఆలోచన, మందిరంగా ఉన్న నేను పవిత్రపరచబడాలి, నేను ఎక్కడున్నా దేవుని మందిరమే, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని మందిరంగానే కనబడతాను, నేను దేవుని ప్రతినిధిని అనే స్పృహ ఎందుకు కోల్పోతామో తెలియదండి. ఒకప్పుడు నాకు ఆ బుద్ధి లేదు, దేవుడు నాకు నేర్పించాడు. ఇప్పుడు నాకు ఆ బుద్ధి వచ్చిందండి. మందిరం దగ్గర కాదు, మందిరంగా నేను మార్చబడితే దేవుడు నాతో ఆనందిస్తాడని నాకు అర్థమైంది. అందుకు నన్ను నేను మార్చుకుంటున్నాను, నా సహోదరుడి గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. భక్తి ఎందు సహోదర ప్రేమ అంటే దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నా పవిత్రత దేవుని మందిరంలో కాదు, నేను ఎక్కడుంటే అక్కడ దేవుని మందిరంగా నిలవబడే జీవితానికి నేను ఎదిగినప్పుడే నా భక్తిలో నేను దేవుని ప్రేమించగలుగుతాను, నా ఎదుట నా సహోదరుని ప్రేమించగలుగుతాను కదా అని అడిగాడు. ఈరోజు ఆలోచించండి, మనం దేవుని మందిరంలో పవిత్రంగా ఉండాలనే ఆలోచనకి, నేను ఎక్కడున్నా దేవుని మందిరంగా ఉండాలనే పవిత్రమైన జీవితానికి ఎంత తేడా ఉంది, ఎంత ఆలోచన వ్యత్యాసం ఉంది. దేవుని అర్థం చేసుకోగలిగితే, దేవుని ఆలోచనను అర్థం చేసుకోగలిగితే పరలోకంలో జీవించగలిగిన జీవితం ఈ భూమి మీద మనం జీవించగలుగుతాం. అలాంటి జీవితం మనం బ్రతికితే మనకు సమృద్ధి అయిన ప్రవేశం. రా నువ్వు భూ సంబంధించిన వ్యక్తివి కాదు, భూమి మీద ఉండిపోవాల్సిన వ్యక్తి కాదు, నాతో ఉండవలసిన వ్యక్తి అని దేవుడు నన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు. సో అలాంటి జీవితానికి మనం అందరం కూడా ఎదగగలగాలి. 6వ విషయాన్ని మనం నేర్చుకున్నాం. మన ఆలోచన, మన కోరికలు, మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంచుకోవాలి. అలాంటి నిగ్రహం కలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు, కానీ మనం లోబడిపోయే శక్తితో, మన బలహీనపడే శక్తితో మనకి నింపలేదు అని చెప్పి దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉంటాయి. 7వ మాట ఏంటనంటే, 7వ విషయం,
భక్తి దగ్గరికి వచ్చేటప్పుడు మనకు అలవాటు కాకపోయినా, అనుభవం లేకపోయినా శ్రద్ధ బుద్ధి నిలిపి ప్రతి పని చేస్తారండి. భక్తి దగ్గరికి వచ్చేటప్పుడు మనకి పక్కలతో చెప్పండి, మనకి అలవాటు కాకపోయినా, ఆ పనుల్లో అనుభవం లేకపోయినా శ్రద్ధ బుద్ధి నిలిపి ప్రతి పని చేస్తారు. అంటే ఏకాగ్రత కలిగి ఉంటారన్నమాట భక్తి దగ్గరికి వచ్చినప్పుడు కదా. ఏ పని చేసినప్పుడు ఎలా చేస్తారు, చేయరా, చాలా శ్రద్ధ నిలుపుతారు, చాలా ఆలోచన పూరితంగా దేవుని పనిరా, ఎలా పడితే అలా చేయకూడదురా, వాళ్ళ దగ్గర ఇట్టుకొని చేయాలరా అని చెప్పి ఒక పని నీకు అప్పగిస్తే ఆ పని విషయంలో చాలా చక్కగా ఆలోచన కలిగి చేస్తాం. ఎవరైనా ఒకరు మనకు ఒక పని అప్పగిస్తే అలాగే చేస్తావా? మీ పక్కన ఎవరైనా మీకు ఒక పని అప్పగిస్తే అలాగే చేస్తావా? అట్లేరా బాబు అని చెప్పి ఒకసారి ఒక అక్క అడిగితే అట్లు మామూలుగా వేసేసి ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఆ అక్క చూసి, ఏరా ఇంకెప్పుడు నీకు ఏ పని చెప్పకూడదని ఇలా చేసావా అంది. కష్టపడి అట్లన్నీ కట్ చేసి ఎత్తే ఇంకే పని చెప్పకూడదని ఇలా చేసావా అని అడుగుతుందా అని నేను అనుకుంటున్నాను. అంటే దా ఒకసారి అని చెప్పి పిలిచి ఆ అట్ట ఓపెన్ చేసి కట్ చేసి వేస్తేనండి నాకు అనిపించింది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్తో కటింగ్స్ అన్నీ వచ్చి ఎలా చేస్తుందో అలా వేసినట్టు వేసిందండి అట్ట. అప్పుడు అనిపించింది, మరీ ఎవడు చూస్తాడు, లోపల మడతలన్నీ ఎవడని కెలుగుతాడేటి, ఎలా కట్ చేస్తే ఏంటి, చేతితో చింపాను నేను అని నేనంటే అన్నది, ఎవరు చూస్తారా చూడడానికి కాదు, అది నువ్వు చేసావని తెలియడానికి ఆ పని అని చెప్పి అన్నది. ఒక నిమిషం ఆలోచించాను. అంటే కనబడితే పనితనం ఒకలాగా ఉంటుంది, కనబడకపోతే పనితనం ఎలా ఉంటుంది, మారిపోద్దా? అందరికి అది కనబడిపోద్ది అనుకోండి, దాన్ని ఎలా పావుతాం గొడ్డెట్టుకొని? ఇంటి దగ్గరికి వెళ్ళగానే హాల్లో మనకి ఉంటాయి రకరకాల పువ్వులు, లేకపోతే ఏవో బొమ్మలు ఉంటాయి. ఎవరైనా ఇంటికి వస్తారంటే ఫస్ట్ హాల్లో అవన్నీ క్లీన్ చేసేస్తాం. లోపల మంచం దగ్గరికి ఎవడెళ్ళాడు కాబట్టి ఆ మంచం మీద బట్టలన్నీ పోగేసి అలాగే ఉంటాయి, కుర్చీలో ఉన్నవి అలాగే ఉంటాయి, పుస్తకాలు అలాగే ఉంటాయి, కబోర్డులు అలాగే ఉంటాయి. కానీ ఎంట్రన్స్ హాల్లో మాత్రం అన్నీ క్లీన్ చేసారా, అన్నీ శుభ్రం చేసేస్తాం. ఎందుకు? అందరూ చూస్తారు కాబట్టి. పనితనం ఒకటి ఏదైనా అయితే మనకు అప్పగిస్తే చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా ఆ పని చేయగలగాలి. అది నీదైనా అవ్వచ్చు, బయట వ్యక్తిదైనా అవ్వచ్చు, కనపడేదైనా అవ్వచ్చు, కనపడందైనా అవ్వచ్చు. భక్తి అంద సహోదర ప్రేమ అంటే దేవుని కొరకు మనం ఒక పని చేసేటప్పుడు అది మనకు అలవాటు కాకపోయిన పనే, ఆ విషయాల్లో మనకు అనుభవం లేకపోవచ్చు, కానీ మన బుద్ధి శ్రద్ధ నిలిపి ఎలా చేయాలో ఏం చేయాలో ప్రతీదీ తెలుసుకుంటూ నేర్చుకుంటూ చేయడానికి ఇష్టపడతాం. నీ ముందుకు వచ్చిన ఏ పనైనా కూడా నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అలాగే చేయాలి. అది నిన్ను అందరినీ ప్రేమ కలిగి నడిచే వ్యక్తిగా నిన్ను నిలబెడతాది. నీ పని నువ్వు అలాగే చేసుకుంటావు, నీ బయట పని కూడా అలాగే చేస్తావు, అది నీలో భాగమైతే. అంతేకాని చూపు కొరకు చేసే పనులు, ఎదుటోడు చూస్తాడని చేసే పనులు నిన్ను తాత్కాలికంగానే ఆ సమయానికే నువ్వు అలా చేస్తావు, దాటిపోతే అది నీలో భాగం కాదు అనే లక్షణాన్ని బయటపడిపోతావు. కాబట్టి ఈరోజు మనం ఎలా నడుస్తున్నామో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించండి. 7వ విషయం మనం నేర్చుకున్నాం, మన ఆలోచన మన క్రియ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కోరిక పవిత్రంగా ఉంచుకుంటాం. 7వది, మన అలవాటు కాకపోయినా అనుభవం లేకపోయినా శ్రద్ధ బుద్ధి నిలిపి ఒక పని చేస్తాం భక్తిలో. 8వది ఏంటనంటే, ఇప్పుడు దేవుడు చెప్పిన కొన్ని పనులు ఉన్నాయనుకోండి, అంటే మనం అర్థమయ్యే భాష ఏంటనంటే, ఒక పూజ ఒక కార్యక్రమం చేయాలంటే కొన్ని నిబంధనలు చెప్తారు. తెల్లవారు 6 గంటలకు లెగాలి ఇది చెయ్యాలంటే, ఈ క్రతువు చేయాలంటే. అంటే 6 గంటలకి కరెక్ట్గా లేచిపోతారు, లేకరా, అలారం మోకముందే లేపి 6 అయిపోయిందేమో అని భయపడి ఆ పని చేయడానికి ఇష్టపడతారు. 8వ విషయం ఏంటనంటే,
ఒక పని చెప్తే అంటే దేవుని సంబంధమైన కార్యక్రమంలో ఒక భాగం, ప్రార్థన లేకపోతే ఒక ఆరాధన క్రమం ఏదైనా అవ్వచ్చు, అందులో చెప్తే మన ఆలోచనలు అందులో పెట్టడానికి కానీ లేకపోతే చెప్పిన దాన్ని మార్చడానికి కానీ ప్రయత్నం చేయం, కానీ దాన్ని ఎలా బాగుగా చేయాలి, దోషం లేకుండా ఎలా చేయాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? భక్తిలో ఏదైనా దేవుని సంబంధమైన కార్యక్రమంలో మనల్ని భాగం చేశారనుకోండి, దానిలో మన ఆలోచనలు ఏం చొప్పించాం. బాబోయ్ ఎందుకు ఆ దోషం నా మీద పడుతుంది, ఎందుకు ఆ పాపం నా మీదకి వస్తుంది, ఏం చెప్పారో అలా చేద్దాం, దాన్ని ఎంత బాగా చేయాలో అంత బాగా చేద్దాం తప్ప ఇంకో తప్పుడు ఉద్దేశాలు మనకు వద్దురా అని చెప్తాం. బెసలేలిని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు మందిర నిర్మాణంలో ప్రతీదీ కూడా దేవుడు ఎలా అయితే మోషే గారికి చూపించాడో అలాగే బెసలేలు చేయగలిగాడు. అందుకు బెసలేలిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏదైనా ఒక పని చెప్తే ఆయన పనిలో అలాంటి ఆలోచన దృక్పథం కలిగిన వ్యక్తులే చాలా ప్రాముఖ్యమైన వారుగా ఎంచబడతారు. ఈరోజు మీ పక్క వాళ్ళని అడగండి, ఏదైనా ఒక పని చెప్తే మీ ఆలోచనలు అందులో చెప్పిస్తారా? నీ యజమానుడు నీ నాయకుడు చెప్పిన ఆలోచన వింటారా? మీ పక్క వాళ్ళని అడగండి ఒక మాట. దేవుని దగ్గరికి వచ్చి ఈ పని ఎలా చేయాలని అడిగారండి. అడిగితే అమ్మ ఇలా చేయాలమ్మా, ఇది దేవుని పద్ధతి, ఇది దేవుని నిర్ణయం అని అంటే, ఇలా చేయకూడదా, ఇలా వెళ్ళకూడదా, ఇలా ఉండకూడదా, ఇలా చేస్తే ఏమవుద్ది అని అడుగుతున్నామంటే మీ ఆలోచన చూపించినట్ట. దేవుడి పద్ధతి ఇది, దేవుని క్రమం ఇది, దేవుని నీతి ఇది, దేవుని విధానం ఇది అని బోధించినప్పుడు ఆ కార్యక్రమంలో నేను చేయి పెట్టను. ఎందుకు? అమ్మో దేవుడు దోషం నా మీద పడుతుందని. మరి నీ జీవితంలో ఇది దేవుని సంబంధమైన పద్ధతి అనేటప్పుడు నువ్వు నీకు నచ్చినట్టుగా నడుస్తున్నావు అంటే, నచ్చినట్టుగా చేస్తున్నావు అంటే, నీ సహోదరుడికి ఏం నేర్పిస్తున్నావు? దేవుని గురించి తప్పుడు అభిప్రాయం నేర్పించట్లే, తప్పుడు ఉద్దేశాలు బోధించట్లే. మనం చేస్తున్న కొన్ని కార్యక్రమాలు, కొన్ని క్రియలు దేవుని వ్యతిరేకమైన ఆలోచన పద్ధతిలో నడిపించి ఆ వ్యక్తిని దేవునికి దూరం చేసే బాధ్యత నేను చేస్తున్న పనుల వల్ల అవుతుంది, నేను చేస్తున్న క్రియల వల్ల అవుతుంది. ఈరోజు ఆలోచించండి, భక్తి పద్ధతుల్లో దేవుని కొరకు మనం చేసేటప్పుడు అమ్మో అనే భయం మనకు ఉండేటప్పుడు, మన సహోదరుడి విషయంలో, మన పొరుగువాడి విషయంలో మనం కార్యక్రమం క్రియ చేసేటప్పుడు అదే భయం కలిగి మనం నడుచుకోవాలి, అదే ఆలోచన కలిగి మనం నడుచుకోవాలి. అమ్మో దేవునికి ఇది వ్యతిరేకమైంది, నేను చేస్తే అది నాకు నష్టం, నా సహోదరుడు కూడా నష్టం అని గమనించలేకపోతున్నాను, గుర్తించలేకపోతున్నాను అంటే భక్తి యందు నాకు సహోదర ప్రేమ లేదు అనేది మనం గమనించి వాటిని సరిచేసుకోవడానికి ఇష్టపడడానికి ఈరోజు మన ఆలోచనని దేవుడు తెరుచునుగాక అని చెప్పి ప్రార్థన సహాయం అడుగుదాం. ప్రభువా నాకు ఈ ఆలోచన ఇవ్వండి, నీ మాట ప్రకారం నడిచే బుద్ధి నాకు పుట్టించండి అని చెప్పి ఈ మాటను బట్టి మనం దేవుని సహాయాన్ని అడగాలి. 8వ విషయం నేర్చుకున్నాం. 9వ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటనంటే దేవుని దగ్గర భక్తి విషయంలో ఎప్పుడైనా ఒక మురుక్కు కానీ, ఒక మాట కానీ, ఒక తీర్మానం కానీ దేవుడి దగ్గర చేసుకుంటే అది మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మర్చిపోవండి. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని దగ్గర ఒక ఒప్పందం, ఒక మొక్కుబడి, ఒక తీర్మానం చేసుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత వయసు అయిపోయినా కూడా మర్చిపోకుండా దాని ప్రకారం చేయడానికి ఇష్టపడతారు. అవునా కాదా? ముసలోళ్ళు చాలామంది చూడండి, మన ఇంట్లో చెప్తారు ఏమని, బాబు 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 నా మనవాడికి అక్కడ తీసుకెళ్ళి గుండు కొట్టిస్తానని ముక్కున్నాను బాబు, నువ్వు ఎలాగైనా అది నేను చచ్చిపోయేలోపు చెయ్యాలి బాబు. పట్టుపడతారు పట్టరా? చెయ్యిస్తారు. అది వాళ్ళు సరిగ్గా నిలబడడానికి ఓపిక ఉండదు, మంచం మీద లేగడానికి ఓపిక ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. కానీ వాళ్ళు మొక్కుకున్న ఆలోచన మతిమరుపు కూడా వచ్చినాడు మర్చిపోడు మొక్కుపడి. కావాలంటే చూసుకోండి మన పితరుల గురించి, మతిమరుపు వచ్చినా వాళ్ళు మొక్కుబడి మర్చిపోడు. దేవుని సంబంధమైన భక్తి విషయంలో అలా ఉంటాం. నీ పొరుగువాడి విషయంలో అలా ఉంటారా? ఉంటారండి? మర్చిపోయినట్టు నటిస్తారు కానీ మర్చిపోరు. ఒక ఆయన దేవుని సంగతులు వినడం ప్రారంభించి నేర్చుకున్న తర్వాత 17 సంవత్సరాల తర్వాత, మీ పక్కలు చెప్పండి 7 చెప్తున్నాడని,
ఏదో చెప్తున్నాడు వినండి అని చెప్పండి. 17 సంవత్సరాల తర్వాత ఒక ఆయనకి 10,000 ఇవ్వాలని ఆయనకు గుర్తొచ్చిందంట. 17 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలని గుర్తొచ్చిందంట. నిజం చెప్పండి, గుర్తుందో గుర్తులేదు ఆయనకి? గుర్తుంది. కానీ ఆయన ఏమి ఇవ్వలేదు, 10,000 ఇవ్వలేదు. 17 సంవత్సరాల తర్వాత దేవుని మాట అతని హృదయాన్ని ఒప్పించింది. ఒరే బాబు, నువ్వు వాడికి 10,000 ఇవ్వాలి, వెళ్ళి ఇవ్వని. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎత్తుక్కొని వెళ్ళి కూర్చుంటే ఇచ్చినోడు గుర్తుండదండి? ఖచ్చితంగా ప్రేమించినోడైతే ఎవరికైనా గుర్తుండదు. మన దగ్గర సొమ్ము ఇంకోటి దగ్గర ఉండిపోతే గుర్తుండదా? మీరు మరీ చెప్తారు కానీ గుర్తుండదు. వెళ్ళగానే బాగున్నారా అని అడుగుతున్నాడు కానీ వీడికి 10,000, 17 సంవత్సరాలు అయిపోయింది, వీడికి గుర్తుందలే సర్లే అన్నట్టుగా ఆలోచిస్తే ఆయన బాగున్నాను కానండి, నేను మీకు 10,000 ఇవ్వాలి, గుర్తుందా అని అడిగాడు. గుర్తుంది కానిలేండి 10,000. అప్పుడు సరేండి, దేవుడు నన్ను ఇప్పుడు కూడా దీవించాడు, అంతా బాగానే ఉందిలేండి అని అంటే, లేదులేండి, దేవుడు నాతో మాట్లాడాడు, మీకు ఇవ్వాల్సిన రుణాన్ని తీర్చుకోమని చెప్పాడండి. రుణం ఎవరి దగ్గర ఉండొద్దని చెప్పాడు. నేను చచ్చిపోతే దాని విషయంలో నేను లెక్క చెప్పాలని నాకు బోధించాడు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు 10,000, ఇప్పటికి అది చాలా ఎక్కువ, నేను అంత మొత్తం మీకు చెల్లించలేను, కానీ ఇదిగోండి ₹1,00,000 తెచ్చాను, తీసుకోండి అని ఇచ్చాడు. 17 సంవత్సరాల క్రితం 10,000 అంటే ఎంత ఇప్పుడు కాలానికి? చాలా ఎక్కువ కదా. ఆయన ₹1,00,000 తీసుకెళ్ళి ఇస్తే ఆ నీతిమంతుడు ఏం చేశాడంటే, అయ్యా, నాకు ఇవ్వాలనే హృదయం నీకు పుట్టింది, చాలు, నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో, దేవుడు నన్ను దీవించాడంటే, లేదు ఎలాగనే తీసుకోవాలంటే, సరే నాకు 10,000 ఇచ్చే, మిగతా నువ్వు పట్టుకెళ్ళిపో, నువ్వు నాకు ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాను, దేవుడు నన్ను దీవించాడు, ఇది నీ దగ్గర ఉంచుకోనంటే, అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. జక్కయ్య గురించి చదివినప్పుడు 4 ఇచ్చాడు. నేను ఇప్పుడు అది లెక్క వేస్తే నేను ఇచ్చేది కనీసం ఒక 2 కూడా అవ్వదు, తీసుకోండి అయ్యా అని చెప్పి బతిమిలాడి ఆ ₹1,00,000 ఆయన దగ్గర వదిలేసి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఎంతమంది దగ్గర ఇన్ని 10 ఎగ్గొట్టాము మనం, ఇన్ని 5 ఎగ్గొట్టాం లేదా? 10 కదా అని మనము అడగలేము, హాలు ఇవ్వలేరు కదా. ఒక ₹10 దగ్గర ఆటో ఛార్జీకి వెళ్తామండి, అలా బయలుదేరి వెళ్తాం, ఆ ఛార్జీలు అంతా లెక్కేస్తాం. లెక్కేసినప్పుడు నీ మొత్తం ఇంత అయిందండి, మనిషికి 50 పడింది, లేకపోతే మనిషికి ₹55 పడింది అన్నప్పుడు అందరూ 50 ఇచ్చేస్తారు. 5 ఇస్తారా? 5 ఇస్తానులే తర్వాత అని అంటాం. మర్చిపోరా? తీసుకుని మనకు అంటే ఇవ్వాలి, అంటే మనం తీసుకోవాలంటే మనకు గుర్తుంటుంది. ఇచ్చినోడు ఆ ₹5 ఏమని, కానీ అడగాల్సి వస్తే అడుగుతాం. ₹5 నువ్వు నాకు ₹5 ఇవ్వాలి, ఇవ్వలేదని అడగగలమా? చీప్గా చూస్తారేమని బాధ. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గర అయితే మొక్కుకున్న దాని విషయంలో, ఇవ్వాల్సిన ఒప్పందం విషయంలో, దేవునితో తీసుకున్న మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామే, మరి సహోదరుడి విషయంలో, నీ పొరుగువాడి విషయంలో, నువ్వు ఇవ్వాల్సిన దాని విషయంలో ఎందుకు నీకు లక్ష్యం లేదు? భక్తి ఉన్న సహోదర ప్రేమనంటే, దేవునితో మనం తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు ఎలా అయితే మర్చిపోకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా దాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతామో, మన పొరుగువాడి విషయంలో కూడా, మన సహోదరు విషయంలో కూడా అంతే చక్కటి నిర్ణయాలు కలిగిన వారుగా కలిగి ఉండాలి. ఆఖరిగా ఏంటనంటే, అంటే ఇంకా భక్తి అని సహోదర పనులు ఏమి లేవని కాదు, చాలా ఉంటాయి. నేను కొన్ని విషయాలు మనం జీవితంలో నిలవబడ్డానికి, మన సహోదరి విషయంలో, పొరుగువాడి విషయంలో చక్కటి మంచి హృదయం కలిగి నడుచుకోవడానికి 10 విషయాలు రాసుకున్నాను. దేవుడు నాకు ఈ విషయాలు నేర్పించారు కాబట్టి 10 రాసుకున్నాను. ఇంకా చాలా విషయాలు మీరు కూడా దేవుడిని అడిగితే చాలా విషయాలు నేర్పిస్తాడు. 10వ విషయం ఏంటంటే, మనం చేస్తున్న భక్తి విషయంలో చెయ్యాలనుకున్న దానికి ఒకరి అనుమతి కానీ, మెప్పు కానీ, ఘనత కానీ కోరుకోకుండా దేవుని పక్షంగా నేను నిశ్చయించుకున్న దాన్ని చేయడానికి ఇష్టపడతాం భక్తిలో. అవునంటారా కాదంటారా? భక్తిలో కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు ఒకరి మెప్పు మనం కోరుకుంటామా? ఘనత కోరుకుంటామా? వాళ్ళు మనల్ని గుర్తించాలని ఆశపడతామా? నేను దేవుని దగ్గర తీసుకున్న నిర్ణయం రా, నేను చేస్తాను, నేను దేవుని దగ్గర తీసుకున్న ఒక ఒప్పందం నేను చేస్తాను, అది నా శక్తి ఉన్నంత వరకు చేస్తాను, నాకు వీలైనంత వరకు చేస్తాను, నాలో బలం ఉన్నంత వరకు చేస్తాను అని చెప్పి భక్తి విషయంలో పోరాడుతూ ఉంటాం. మరి సహోదరుడి విషయంలో ఎందుకు అలా చేయం? ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కొంతమంది కొన్ని మాటలు అంటారండి. ఏంటనంటే,
ఒకప్పుడు ఆవిడ మా ప్రతి అవసరత చూసుకునేదండి. ఈ మధ్య ఏమైందో మేమంటే పడట్లేదు, మేమంటే నచ్చట్లేదు, మా మీద ప్రేమ తగ్గిపోయినట్టుందండి. మరి మేమేం పాపం చేశామో ఈ మాటలు అంటూ ఉంటారు. నిజానికి ప్రారంభంలో ఉండే ఆ ప్రేమానుబంధం నెమ్మదిగా తగ్గిపోయిందని అంటే వారి దగ్గర నుంచి వచ్చే మనకి పొగడ్తైనా దూరం అవ్వాలి, వారి దగ్గర నుంచి వచ్చే లాభమైనా దూరమై ఉండాలి. దేవుని దగ్గర తీసుకున్న ఒక నిర్ణయంలో మనం ఏది ఆశించకుండా మనం చేస్తూ ఉంటాం. మన సహోదరుడి విషయంలో కూడా అదే దృక్పథం కలిగిన వారుగా నడవగలిగినప్పుడు దేవునిని ప్రేమించే మనసు మనం మన సహోదరుడి ఎడల కూడా చూపించినట్లుగా అది భక్తియందు సహోదర ప్రేమ. అలా నడుచుకోవాలని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు మనం జీవించిన జీవితంలో ఇప్పటి వరకు ఎలా బతికామో మనకు తెలుసు, ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలుసు. కానీ దేవుని మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు, మనకు అర్థమవుతున్నప్పుడు ఇలా నడవాలా, ఒక భక్తి చేస్తే మన సహోదరుడి పక్షంగా ఇలా జీవించాలా అని దేవుని మాట స్పష్టంగా మనకు హెచ్చరించిన చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కదా. వాటన్నిటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు ఇలా బ్రతికాం, ఇప్పటి వరకు మా ఆలోచన ఎలా ఉంది, మా పద్ధతి ఎలా ఉంది, మా క్రమం ఎలా ఉంది, ఇలా మమ్మల్ని నడిపించని చెప్పి దేవుని సహాయం వాటి మధ్యలో అడిగి మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట చదువు, రోమీలకు రాసిన పత్రిక 12:10. రోమీలకు రాసిన పత్రిక 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలంట. మనం పొరుగువాడితో చాలా ప్రేమగా నడుచుకుంటూ వారిని గొప్పగా ఎంచుకునే వారిగా మనం ఉండాలంట. నిజానికి దేవుడు అంటే చాలా ఉన్నతంగా మనం చూస్తాం, కానీ పక్కోడిని గొప్పగా చూడగలమా? దేవుడు అంటే అమ్మో చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడని చూస్తాం. నీ పొరుగువాడిని అంత గొప్పగా చూడగలమా? చూసే మనసు వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? వాళ్ళు బాగా చదువుకున్నారనుకోండి, బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, పెద్ద ఇల్లు కట్టించారనుకోండి, మంచి గొప్ప ఉద్యోగం పొందుకున్నారనుకోండి, గొప్ప వంశం అనుకోండి, దేవుని సేవకులు పిల్లలు అనుకోండి, ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు మనకి ఎలా కనపడతారు చెప్పండి? అప్పుడు వీళ్ళు చాలా గొప్పోళ్ళరా అని కనబడతా ఉంటారు. అలా చూసే గొప్పతనం కాదు. సహోదరునిలో అసలు గొప్పతనమే ఉండనప్పుడు నువ్వు దేవుని ప్రేమించుచున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీ సహోదరునిలో అర్హత కలిగించే ఏ గొప్పతనం లేనప్పుడు అతనిని గొప్పగా చూడడం నీ గొప్పతనం. అది భక్తి అందు సహోదర ప్రేమ. అంటే దేవుడు నన్ను చాలా ఉన్నతంగా ఎంచాడు, నేను పాపినని తెలిసి నన్ను ప్రేమించి, నేను మరణానికి అర్హుడని తెలిసినా ఆయన నన్ను ప్రేమించడానికి ఆ పరమును విడిచి వచ్చాడే, ఆ ప్రేమను నేను తెలుసుకున్నాను. ఈరోజు నా సహోదరుని ప్రేమించడానికి ఆ వ్యక్తిలో ఉండే అర్హతలు నేను ఎంచను, ఆ వ్యక్తిలో ఉండే గొప్పతనాలు నేను చూడను. దేవుడు నన్ను ప్రేమించిన ప్రేమను చూస్తూ నా సహోదరుని ప్రేమించగలుగుతాను. అది భక్తి అందు సహోదర ప్రేమ. ఈరోజు మనం ఎలా ప్రేమించగలుగుతామనంటే దేవుని ప్రేమించడానికి చాలా ముందుంటాం, కానీ పక్కోని ప్రేమించడానికి మాత్రం మనం చాలా వెనకుంటాం. గొప్పగా ఎంచే పరిస్థితుల మధ్య ఆ వ్యక్తిలో ఉండే గొప్పతనాన్ని బట్టి కాదు, నీలో ఉండే దేవుని స్థానాన్ని బట్టి ఎదుటిని ప్రేమించే స్థానం చాలా ఉన్నతంగా గొప్పగా మారాలి. కాబట్టి అలా మారని మన భక్తి అబద్ధం అని చెప్పి బైబిల్ చెప్తాను. ఒకసారి ఈ మాట చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:20-21 చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:20-21. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషిస్తే అతడు ఎలాంటి వాడంట? అబద్ధికుడు అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, చూస్తున్న సహోదరుని ప్రేమించిన వాడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే అది ఎలా ప్రేమ అవుతుంది? అసలు చూస్తున్నాడే నువ్వు ప్రేమించకపోతే దేవుని ప్రేమిస్తున్నావు అనేది నిజమా? 21 వచనం అంటున్నాడు, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా
ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం దేవుని వల్ల పొందుకున్నాం. అది ఆజ్ఞ అంట. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా నువ్వు పాటించాల్సింది, ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది, ఖచ్చితంగా అందులో నువ్వు నడిచి తీరాల్సింది అని దేవుని ఆజ్ఞ చెప్తా ఉంటే, దేవుని ప్రేమిస్తున్నాం సరిపోద్ది నా భక్తి జీవితానికి అని మనం పక్కోడిని ద్వేషించే మనసు పెట్టుకుంటున్నాం. పక్కోడిని ద్వేషిస్తే అది ఎంత ప్రమాదం అని అంటే 15 వచనం చదువుదాం. 3వ అధ్యాయం, అదే మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బా, నువ్వు సహోదరుని ద్వేషిస్తే ఎలాంటి అంట? నరహంతుడు అంట. అంటే ఆయన చంపినట్టు దేవుడు లెక్క వేసే పరిస్థితికి మనం మారిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్పి మన పక్కోడిని ద్వేషిస్తే నువ్వు దేవుడినే ప్రేమించినట్టు కాదు, అంతేకాదు నీ సహోదరుని చంపిన వాడితో నువ్వు సమానం అని చెప్తా ఉంది. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయనంటే పక్కనే ఉంటారు కానీ పట్టించుకోరు, అన్నీ కలిగి ఉంటారు కానీ వారు దేనికి ఉపయోగపడరు. అన్నిటి విషయంలో చాలా ఉన్నతమైన ఆలోచనలు వారికి ఉంటాయి కానీ ఎవ్వరికీ వారు ఉపయోగపడరు. అలాంటి వారు దేవుణ్ణి ప్రేమించట్లేదు, పక్కోడిని చంపుతున్న వారితో సమానం. ఈరోజు అలాంటి తీవ్రమైన మాటలు ఎందుకు రాయించాడు దేవుడు బైబిల్లో అంటే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తన సహోదరిని ప్రేమించేవాడిగా మారాలని, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్న వ్యక్తి తన సహోదరుని అవసరతను చూడాలని, తన సహోదరుని యొక్క ఇబ్బందిని చూడాలని, వారి అవసరతను గుర్తించాలని, వీరికి దేని చేత వారు నింపబడ్డారో, ఏ విషయాల చేత దేవుని ద్వారా లబ్ధి పొందుకున్నారో, అది జ్ఞానం అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, ఏదైనా నువ్వు దేవుని ద్వారా పొందుకున్నదే మరి దేవుని కొరకు ఉపయోగిస్తున్నామని అంటే నీ సహోదరుడి కోసం అది ఉపయోగించినప్పుడే నువ్వు దేవుని కొరకు ఉపయోగించేవాడిగా ఉన్నావు అని చెప్పి దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న మనం మన సహోదరుని ప్రేమించగలుగుతున్నామా లేదా అని చెప్పి పరిశీలించుకొని మనం దేవుని సహాయం అడుగుదాం. భక్తి యందు సహోదర ప్రేమ కలిగిన వారుగా మనం నడుచుకోవడానికి దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేసుకో.